హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన మార్కెట్ లో నిన్నటి సెల్లింగ్ తర్వాత ఈ రోజు రికవరీ అయ్యి తిరిగి ప్రాఫిట్ లో క్లోజ్ అవడం జరిగిందండి. ఈ రోజు నిఫ్టీ 88 పాయింట్స్ పెరిగి 24,666 దగ్గర క్లోజ్ అవడం జరిగిందండి. అలాగే సెన్సెక్స్ 182 పాయింట్స్ పెరిగి 81,330 దగ్గర క్లోజ్ అయింది. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ తప్ప మిగిలిన అన్ని సెక్టర్ లో కూడా ప్రాఫిట్ లో క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, మీడియా, ఐటీ, మెటల్ సెక్టర్స్ అన్ని కూడా 1% నుండి 2.5% వరకు పెరిగాయి. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో బయింగ్ కనిపించిందండి. ఈ రోజు నిఫ్టీ మిడ్ క్యాప్ 1.11% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా 1.44% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్స్ మనం కనుక చూస్తే గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అనేవి తగ్గడం జరిగింది. దీని వల్ల మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ యాడ్ అయ్యింది. అలాగే ఇంకోవైపు ఇండియా, అమెరికా నుంచి వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు మార్కెట్ లో కొన్ని కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అలాగే మార్కెట్ లో వచ్చిన బిగ్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించి ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ రెండు కలిసి కూడా సెమీ కండక్టర్ ప్లాంట్ ని ఉత్తరప్రదేశ్ జీవార్ లో స్టార్ట్ చేయబోతున్నాయి అనమాట. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీ కండక్టర్ ప్లాంట్, లొకేషన్ ఉత్తరప్రదేశ్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత మీకు తెలుసా? 3,706 crores అండి. అండ్ దీనికి కావాల్సిన ల్యాండ్ ఎంత తెలుసా? 50 acres అనమాట. దీని వల్ల 3,780 జాబ్స్ డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. ఇది వామా సుందరి అంటే హెచ్సిఎల్ గ్రూప్ అలాగే ఫాక్స్కాన్ కలిసి చేస్తున్న జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇందులో వామా సుందరికి 60% అంటే హెచ్సిఎల్ గ్రూప్ కి 60% వాటా ఉంది. అలాగే ఫాక్స్కాన్ కి 40% వాటా ఉందన్నమాట. ఈ ప్లాంట్ లో స్మాల్ ప్యానెల్ డ్రైవర్స్, ఐసీస్ అలాగే డిస్ప్లే డ్రైవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని ప్రొడ్యూస్ చేయనున్నారనమాట. దీనికి కావాల్సిన పవర్ రిక్వైర్మెంట్ 19,000 kilowatts అనమాట. ఈ ప్రాజెక్ట్ కి యూపీ గవర్నమెంట్ 7,037 crore క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది. ఇది ఒక హ్యూజ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జీవర్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండడం వల్ల లాజిస్టిక్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ థౌజండ్స్ ఆఫ్ లోకల్ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ అప్రూవల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ గురించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్ కంపెనీకి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ ఉందండి. న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం ఇండియా గవర్నమెంట్ టర్కీతో ట్రేడ్ రిలేషన్స్ కట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టర్కీ అనే కంట్రీ ఏంటంటే టెర్రర్ కంట్రీస్ కి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇండియా ఏం చెప్తుందంటే ఇలాంటి కంట్రీస్ తో మేము వర్క్ చేయాలని అనుకోవట్లేదు అని ఇండియా క్లియర్ గా చెప్తుంది అనమాట. సో జూబ్లియంట్ ఫుడ్ వర్క్ కి ఈ టర్కీలో 750 డామినెంట్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్రేడ్ రిలేషన్స్ కనుక కట్ అయితే జూబ్లియంట్ కి అక్కడ రన్ అవుతున్న బిజినెస్ మీద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందండి. ఒకవేళ ఈ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కనుక అప్లై అయితే ఇంటర్నేషనల్ రెవెన్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ స్టాక్ మీద షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఒక చిన్న సైజ్ కంపెనీకి ఒక పెద్ద సైజ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. అదే కంపెనీ అనుకుంటున్నారా? సుమిత్ వుడ్ లిమిటెడ్ అండి. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. మెయిన్ గా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది మెయిన్ గా ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో ఓల్డ్ ప్రాపర్టీస్ ని టేర్ డౌన్ చేసి కొత్తగా బిల్డ్ చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీ అనమాట. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఒక న్యూ ప్రాజెక్ట్ కి ఈ కంపెనీ రీడెవలపర్ గా సెలెక్ట్ అయిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ జీడీవీ అంటే గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ఎంత మీకు తెలుసా? 700 crores అండి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీస్ ఓన్ మార్కెట్ క్యాప్ జస్ట్ 400 crores మాత్రమే. అంటే టోటల్ కంపెనీస్ వాల్యూలో ఈ ప్రాజెక్ట్ సైజ్ అనేది నియర్లీ 1.75 times ఎక్కువగా ఉంది. అంటే ప్రాజెక్ట్ పూర్తయితే ఫ్యూచర్ రెవెన్యూస్ అలాగే క్యాష్ ఫ్లో విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ని మనం ఒక రీ రేటింగ్ ట్రిగ్గర్ గా చూడొచ్చండి. ఎగ్జిక్యూషన్ స్మూత్ గా జరిగితే స్టాక్ లో మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్టీసీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో లోన్ గ్రోత్ గైడెన్స్ కట్ చేయడం జరిగింది అనమాట. ఈ కంపెనీ పవర్ ఫైనాన్స్, ఇన్ఫ్రా లెండింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్ఈసీ లిమిటెడ్ ఫైనాన్షియల్ 2026 లో లోన్ బుక్ గ్రోత్ ని 12% కి రివైజ్ చేసిందండి. ఎర్లియర్ ప్రొజెక్షన్ ఎంత తెలుసా? 15 to 17% అనమాట. అప్పుడు లోన్ డిస్బర్స్మెంట్ గ్రోత్ మీద ఇది ఒక కన్సర్వేటివ్ స్టాన్స్ అని చెప్పొచ్చు అండి. అలాగే పవర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్ లో స్లో డౌన్ లేదా డిమాండ్ కి ఒక ఇండికేషన్ గా చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్స్ కి ఇది న్యూట్రల్ టు నెగిటివ్ సెంటిమెంట్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది షార్ట్ టర్మ్ లో. కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా గ్రోత్ కట్ వల్ల స్టాక్ కన్సల్టేట్ కావచ్చు. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ట్రేడర్స్ కోసం అయితే ఇది కాషియస్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఒక ఫేమస్ కంపెనీ 64% క్రాష్ అయ్యిందండి. ఆ స్టాక్ ఏంటో మీకు తెలుసా? రేమండ్ లిమిటెడ్ అండి. ఇది ఎందుకు జరిగిందో కామ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ అ పానిక్ రీజన్ అండి. రేమండ్ లిమిటెడ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 530 అండి. అండ్ దీనికి ఒక రోజు ముందు షేర్ ప్రైస్ ఎంతో తెలుసా? 1560 అనమాట. అంటే స్టాక్ అరౌండ్ 66% క్రాష్ అయింది. షాకింగ్ కదా? కానీ ఇది రెగ్యులర్ క్రాష్ కాదండి. ఇట్స్ డ్యూ టు ఏ ప్లాన్డ్ కార్పొరేట్ యాక్షన్ అనమాట.
రేమన్ రియల్టీ డీమర్జర్ అనేది ఈ ఫాల్ కి మెయిన్ రీజన్ అండి. రేమన్ లిమిటెడ్ ఇప్పటి నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని డీమర్జ్ చేస్తుంది అనమాట. టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఇంజనీరింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ డివిజన్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. రియల్టీ డివిజన్ అనేది ఒక కొత్త కంపెనీగా సెపరేట్ గా లిస్ట్ కానుంది. సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ ఫాల్ చూసి పానిక్ అయితే అయిపోయారు. బట్ ట్రూత్ ఏంటంటే ఇది ఒక టెక్నికల్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి రేమన్ రియల్టీ అనే కొత్త కంపెనీలో షేర్స్ వస్తే వన్స్ ఇట్ లిస్టెడ్. సో మీరు కొత్తగా ఏ లాస్ లో అయితే పర్లేదు. ఇట్స్ జస్ట్ వాల్యూ స్ప్లిట్ బిట్వీన్ టూ కంపెనీస్ అండి. ఇన్వెస్టర్స్ నో నీడ్ టు పానిక్. ఇది బ్యాడ్ రిజల్ట్ వల్ల వచ్చిన ఫాల్ అయితే కాదు. రియల్టీ లిస్టింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది అబౌట్ షేర్ హోల్డింగ్ అండ్ వాల్యుయేషన్స్. అంటిల్ దెన్ స్టే కామ్ అండ్ వెయిట్ ఫర్ అఫీషియల్ అప్డేట్స్. అండ్ ఈ రోజు రైల్వే సేఫ్టీ సెగ్మెంట్ లో ఒక కొత్త బ్రేక్అవుట్ స్టోరీ వచ్చిందండి. అదేంటంటే హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒక స్పెషాలిటీ కంపెనీ అండి. మెయిన్ గా రైల్వే సిగ్నలింగ్ అలాగే డిఫెన్స్ టెక్ మీద ఫోకస్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కి అత్యంత అవసరమైన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కవచ్ మీద పట్టైతే సాధించింది అనమాట. ఈ రోజు మేజర్ అప్డేట్ ఏంటంటే ఆర్డిఎస్ఓ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుండి హెచ్బిఎల్ పవర్ కి కవచ్ సిస్టమ్ వర్షన్ 4.0 కి అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. అసలు ఈ కవచ్ అంటే ఏంటి? TCACS ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అండి. ఇది మేడ్ ఇన్ ఇండియా సిస్టమ్ అన్నమాట. రైల్వే సేఫ్టీకి ఇది ఒక గేమ్ చేంజర్ అని ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆర్డిఎస్ఓ అప్రూవల్ అంటే ఫ్యూచర్ ఆర్డర్స్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉండడం వల్ల స్టాక్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు టెక్ ప్లస్ ఆటో సెక్టర్ బ్రేక్ త్రూ కొలాబరేషన్ గురించి ఒక అప్డేట్ అయితే ఉందండి. అదేంటంటే టాటా ఎల్ఎక్సీ మెర్సిడెస్ బెంజ్ R&D ఇండియాతో చేతులు కలిపింది. టాటా ఎల్ఎక్సీ అంటే మనకు తెలుసు కదా, ఇట్స్ ఎ ప్రీమియం ఆటోటెక్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అలాగే ఇంజనీరింగ్ R&D కంపెనీ అని. ఇది ఆల్రెడీ చాలా గ్లోబల్ OEMs లైక్ జాగ్వార్, వాల్వో ఇలాంటి వాటికి క్యాటర్ చేస్తుంది. Now the company is set to work with none other than Mercedes-Benz Research and Development India. This is not just Indian level update, it's a global scale partnership అని చెప్పుకోవచ్చు. సో ఈ కొలాబరేషన్ ఎందుకంటే వెహికల్ ఇంజనీరింగ్ అలాగే సాఫ్ట్వేర్ డిపెండ్ వెహికల్స్ అనమాట, అంటే SDVs. అసలు ఈ SDVs అంటే ఏంటి? సింప్లీ పుట్ స్మార్ట్ ఫోన్ ఆన్ వీల్స్ అండి. అంటే రియల్ టైమ్ అప్డేట్స్ కావచ్చు, ఓవర్ ది ఎయిర్ ఫిక్సెస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంట్రోల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ టెక్నాలజీకి డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ టాటా ఎల్ఎక్సీ ఈజ్ నౌ ది సెంటర్ ఆఫ్ ఇట్ అన్నమాట. గ్లోబల్ ఆటో లీడర్స్ తో జాయిన్ అవ్వడం అంటే క్రెడిబిలిటీ ప్లస్ విజిబిలిటీ రెండు కూడా బాగా ఉంటాయి. అండ్ SDVs ఫ్యూచర్ ఆఫ్ EVs అండ్ ADAs అని చెప్పుకోవచ్చు. అండ్ టాటా ఎల్ఎక్సీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఆటోమోటివ్ AI సాఫ్ట్వేర్. సో ఇది కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ అలాగే రికరింగ్ బిజినెస్ జనరేట్ చేసే అవకాశం ఉంది. సోలార్ పవర్ డెవలపర్ అయిన KPI గ్రీన్ ఎనర్జీ ఈ రోజు బ్లాక్ బస్టర్ Q4 పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేసిందండి. KPI గ్రీన్ ఎనర్జీ ఒక సోలార్ పవర్ డెవలపర్ అలాగే గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అండి. ఈ కంపెనీ మెయిన్ గా రిన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ అలాగే పవర్ సేల్స్ అండర్ IPP అండ్ CPP మోడల్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ స్పేస్ లో ఇప్పుడు మ్యాసివ్ గ్రోత్ లో ఉందండి. ఎందుకంటే పాలసీ పుష్ అలాగే రైజింగ్ క్లీన్ ఎనర్జీ డిమాండ్ అనేది పెరగడం వల్ల. అండ్ కంపెనీ Q4 హైలైట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది 1040 crores పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 430 crores పోస్ట్ చేసింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనుక మనం చూస్తే 140% అండి. అండ్ క్వార్టర్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్వార్టర్ ఫర్ KPI గ్రీన్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 140% గ్రో అవడానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే రిన్యూబుల్ ఎనర్జీ డిమాండ్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతుంది, చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అలాగే బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిటబిలిటీ అనేది కన్సిస్టెంట్ గా క్వార్టర్ ఇంప్రూవ్ అవుతుంది. సో Q4 లో బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో KPI గ్రీన్ ఎనర్జీకి షార్ట్ టర్మ్ లో పాజిటివ్ సెంటిమెంట్ యాడ్ అయ్యే అవకాశం ఉందండి. అగ్రికల్చర్ సెక్టర్ కి సంబంధించిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ జైన్ ఇరిగేషన్ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. జైన్ ఇరిగేషన్ అంటే మనందరికీ తెలుసు కదా, ఇది అగ్రికల్చర్ సెక్టర్ లో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, డ్రిప్ ఇరిగేషన్ అలాగే స్ప్రింక్లర్ సొల్యూషన్ లో పోయినరండి. ఇప్పుడు ఈ కంపెనీ Q4 లో చాలా మంచి టర్న్ అరౌండ్ అయితే చూపించింది అనమాట. కంపెనీ నెంబర్స్ కనుక చూస్తే కంపెనీ 289 crores నెట్ ప్రాఫిట్ ని అనౌన్స్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 88 crores లాస్ ని పోస్ట్ చేసిందండి. సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ బేసిస్ వరకు చూస్తే చాలా పెద్ద టర్న్ అరౌండ్ అనే చెప్పుకోవచ్చు. మైక్రో ఇరిగేషన్ డిమాండ్ పెరగడం వల్ల సేల్స్ బాగా వచ్చాయి, అలాగే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాయి అనమాట. సో కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరగడానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే కంట్రోల్డ్ ఎక్స్పెన్సెస్, మినిమల్ క్యాపిటల్ స్పెండింగ్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరగడం వల్ల ప్రాఫిటబిలిటీ అనేది గ్రో అయింది. ఓవరాల్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ వల్ల జైన్ ఇరిగేషన్ అనేది గేర్ అయితే చేంజ్ చేసింది. ఈ స్ట్రాంగ్ రిజల్ట్స్ వల్ల జైన్ ఇరిగేషన్ స్టాక్ మీద పాజిటివ్ సెంటిమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ టర్న్ అరౌండ్ స్టోరీ మీద ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ అయితే ఫోకస్ పెరగొచ్చు. అండ్ ఈ రోజు గ్రాఫైట్ ఇండియా కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రోడ్స్, గ్రాఫైట్ ప్రొడక్ట్స్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్లీ స్టీల్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో యూజ్ చేసే
గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని తయారు చేస్తుందండి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే కంపెనీ నెట్ ప్రాఫిట్ 50 crores పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 16 crores మాత్రమే పోస్ట్ చేసిందనమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనుక చూస్తే 12.5% ఉందండి. అండ్ రెవెన్యూ అనేది 7.5% తగ్గిందండి. 720 crores నుంచి 666 crores కి పడిపోయింది. అండ్ కంపెనీ ఎబిటా కనుక చూస్తే లాస్ట్ ఇయర్ 10 crores లాస్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 39 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 5.86 ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 3 times పెరిగిందండి. ఎబిటా పాజిటివ్ లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ లాస్ అనమాట. కానీ రెవెన్యూ మాత్రం డౌన్ అయింది. అండ్ ప్రాఫిట్ అనేది 3 times పెరగడం అంటే ఆపరేషనల్ రికవరీ అలాగే బెటర్ డిమాండ్ విజిబిలిటీ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆపరేషనల్ రికవరీ అనేది మంచి ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ ఫాల్ సజెస్ట్ డిమాండ్ సైడ్ ఇంకా ఫుల్ రికవరీ కాలేదని అర్థం చేసుకోవచ్చు. మెయిన్ గా మనం ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ రెండిట్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అయింది. గ్లోబల్ ఇండస్ట్రియల్ రికవరీ వల్ల గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ కి డిమాండ్ అనేది రిటర్న్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ ట్రిగ్గర్ ఫర్ ది స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. పవర్ ఇన్ఫ్రా స్పేస్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అపార్ ఇండస్ట్రీస్ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ పవర్, కేబుల్స్, కండక్టర్స్ అండ్ స్పెషాలిటీ ఆయిల్స్ సెక్టర్స్ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీకి పవర్ ఇన్ఫ్రా స్పేస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ Q4 లో నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 5.9% పెరిగి 250 crores అనౌన్స్ చేసింది. అలాగే రెవెన్యూలో 16.9% గ్రోత్ ఉందండి. 5209 crores అనౌన్స్ చేసింది. అండ్ ఎబిటాలో 7.4% గ్రోత్ ఉంది. 458 crores అనౌన్స్ చేసింది. మార్జిన్స్ కనుక చూస్తే 8.79 ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే ఎబిటా మార్జిన్స్ అనేవి తగ్గడం జరిగింది. ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ రెండు కూడా పెరిగినప్పటికీ ఎబిటా మార్జిన్ అనేది కొంచెం తగ్గింది. ఇది ఏంటంటే మార్జిన్ ప్రెజెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ రెవెన్యూ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. 16.9% గ్రోత్ అంటే డిమాండ్ బాగుందనే అర్థం. అండ్ ప్రాఫిటబిలిటీ కన్సిస్టెంట్ గా ఉంది. కానీ మార్జిన్ అనేది తగ్గడం అనేది ఒక చిన్న కన్సర్న్ అనమాట. కాస్ట్ ప్రెజర్ లేక కాంపిటీషన్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు. సో కంపెనీ పర్ఫార్మెన్స్ స్టడీగా ఉంది. ట్రేడర్స్ కోసం అయితే షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ ఉండొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్జిన్ ట్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా స్టేబుల్ పర్ఫార్మెన్స్ విత్ వన్ స్మాల్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించిన అజ్మేరా రియాలిటీ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ మెయిన్ గా రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ముంబై, బెంగళూరు అండ్ అర్బన్ సిటీస్ లో రెసిడెన్షియల్ అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చేస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 11.85% డౌన్ అయ్యిందండి. 25.3 crores అనౌన్స్ చేసింది. అండ్ రెవెన్యూలో కూడా 34.7% డౌన్ అయ్యింది. 151.4 crores అనౌన్స్ చేయడం జరిగింది. ఎబిటా కూడా 34.8% డౌన్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ 43 crores అనౌన్స్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉందండి. 28.64% అనౌన్స్ చేసింది. సో ఇది మనం చూస్తే క్లియర్ గా ఇన్కమ్, ప్రాఫిట్, ఎబిటా అన్ని కూడా డౌన్ అయ్యాయండి. కంపెనీ లాస్ పోస్ట్ చేయడానికి మెయిన్ గా ప్రాజెక్ట్ రికగ్నైజేషన్ లేకపోతే డెలివరీ డిలే అయ్యి ఉండొచ్చు, లేకుంటే ప్రాపర్టీ సేల్స్ స్పేస్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎబిటా మార్జిన్ మాత్రం స్టెబిలైజ్ అయింది అనమాట. అంటే కాస్ట్ కంట్రోల్ బాగుంది, బట్ సేల్స్ ఇన్ఫ్లో తగ్గడం వల్ల ఇంపాక్ట్ అయితే కనిపించింది. రియల్ ఎస్టేట్ సెక్టర్ లో డిమాండ్ తిరిగి రికవర్ అయితే కంపెనీకి బౌన్స్ బ్యాక్ చేసే స్కోప్ అయితే ఉందండి. బట్ షార్ట్ టర్మ్ లో స్టాక్ మీద ప్రెజర్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ కనుక చూస్తే ప్రాజెక్ట్ పైప్ లైన్ అండ్ న్యూ బుకింగ్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇవి ఈ రోజు కొన్ని అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే 15th May 2025 కి నిఫ్టీ సపోర్ట్స్ అనేవి మెయిన్ గా 24,550, 24,420, 24,250 దగ్గర ఉన్నాయండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 24,700 అండ్ 24,850, 25,125 దగ్గర ఉందన్నమాట. అండ్ డైలీ వీక్లీ ట్రెండ్ ప్రకారం కనుక మనం చూస్తే ఇన్ కేస్ ట్రేడ్ చేయడానికి నిఫ్టీ కనుక 24,750 అబౌట్ ట్రేడ్ అయితే కనుక లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 25,120. ఇన్ కేస్ నిఫ్టీ గనక 24,640 సపోర్ట్ బ్రేక్ అయ్యి ట్రేడ్ అయింది అనుకోండి, షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,450 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.